హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వీన్స్ ఫీస్ట్. టుడే మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ కాలీఫ్లవర్ తీసుకున్నాను, గోబీ. సో దీన్ని మనం ఒక 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ బాయిల్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా కారం, అలాగే ఒక 3 tablespoons వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు పీసెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటే 2 tablespoons యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 tablespoons మైదా యాడ్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిక్స్ అంతా కూడా మనకి ఆ పీసెస్కి పట్టేస్తుంది. సో ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే దీనిలో ఒక 2 tablespoons వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం వెట్ అవ్వడానికి ఈ విధంగా యాడ్ చేసుకుని కలుపుకొని పెట్టుకోవాలి. సో పీసెస్ అన్నీ కూడా ఒక లేయర్ కోట్ అనేది వచ్చేసింది వాటికి. అలాగే ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ గోబీ అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో మనకి గోబీ అనేది చాలా మంచిదండి, తినడం కూడా మనకి చాలా మంచిది. అలాగే ఎవ్రీ టైం మనకి కర్రీసే కాదు, ఇలా కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా తినొచ్చు. సో ఇవి ఫ్రై అయిపోయాయి. సో దీన్ని పక్కకు తీసి పెట్టుకుంటాను. అలాగే మనకి గోబీ అనేది కొంచెం ఒక 5 minutes 10 minutes వరకు మనం బాయిల్ చేసుకోవడం వల్ల సో కొంచెం సాఫ్టెన్ అవుతుంది, అలాగే మనకి క్లీన్ అవుతుంది. సో సాఫ్టెన్ అయిన తర్వాత మనకి ఈ యొక్క కార్న్ఫ్లోర్ కోట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. సో దీంతో మంచూరియా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి కూడా యాడ్ చేసేసుకుని నేను ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుంటున్నాను. సో ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మనం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ కూడా చూసారు కదా, ఇక్కడ కంప్లీట్గా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి, అలాగే పూర్తిగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న గోబీ, అలాగే ఆనియన్ సో ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్, చిల్లీస్ స్మాల్ కట్లో ఒక చిన్న ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, వీటితో పాటుగా టొమాటో సాస్ ఒక 2 tablespoons, అలాగే 2 tablespoons సోయా సాస్, అలాగే ఒక 2 tablespoons వెనిగర్, అలాగే ఇక్కడ ఒక చిల్లీ సాస్ తీసుకున్నాను, ఒక 2 tablespoons వరకు చిల్లీ సాస్ తీసుకున్నాను. అలాగే ఒక 1 tablespoon మిరియాల పౌడర్ తీసుకుని పెట్టుకున్నాను. దీని బదులు మీరు షేజ్వానీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కాలీఫ్లవర్ మంచూరియాకి ఈ విధంగా అయితే బాగుంటుంది. అలాగే తరిగి ఉంచుకున్న గార్లిక్ జింజర్ని యాడ్ చేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లిని ఇలా చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీనిలో తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. సో దీన్ని ఒక లైట్ ఫ్రై చేసిన తర్వాత
ఒక 1 మినిట్. దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో 2 టైప్స్లో మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, రెండింటిని యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను. మనకి మంచూరియాలోకి ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకున్నా మనకి లైట్ ఫ్రై అవ్వాలి. సో 1 మినిట్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుని జస్ట్ ఫ్రై చేసేసుకుని దీనిలో మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న చిల్లీ సాస్ అలాగే పెప్పర్ పౌడర్. సో దాన్ని చెప్పాను కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే టొమాటో సాస్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఇక 2 టేబుల్ స్పూన్ వెనిగర్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసి ఉంచుకున్న గోబీని యాడ్ చేసుకోవాలి. గోబీ యాడ్ చేసుకున్న తర్వాత సో ఆ మిక్స్ అంతా గోబీకి పట్టేలాగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం కదా, సో కంటిన్యూస్గా కలుపుకోవాలి. సో ఇది దగ్గర పడిపోయింది, అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. సో దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని అలాగే ఇందాక మనం 2 టేబుల్ స్పూన్లో 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకున్నాం కదా వెనిగర్, ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్లీ వెనిగర్ యాడ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి ప్రాసెస్ అంతా. ఈ విధంగా మీరు ఫాలో అయ్యి గోబీ మంచూరియాని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో దొరికే గోబీ మంచూరియా లాగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. సో ఎంతో టేస్టీ గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. దీన్ని కొరియాండర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ టు క్వీన్స్ ఫీస్ట్.